స్వస్థపరుస్తామన్నాడు, అనేక మందిని బాగు చేస్తామన్నాడు, అనేక మందిని అనేక విధాలుగా అతడు ధైర్యంతో నిలబెడతామన్నాడు. మనం చూసుకున్నట్లయితే పిల్లారా, యేసు ప్రభు మరణించి ఆయన ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆ మొదటి శతాబ్దంలో జరిగినటువంటి ఈ సేవలో ఈ మొట్టమొదటిసారిగా ఆ యేసుక్రీస్తు కోసం, దేవుని కోసం హతమైనటువంటి వ్యక్తిలో ఈ మొట్టమొదటి వ్యక్తి, క్రీస్తు కోసం హతసాక్షి అయినటువంటి వ్యక్తి ఈ యొక్క స్టెఫనుగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు కోసం అక్కడ చావైనా మేలే అనుకొని మరణించినటువంటి వ్యక్తి ఈ స్టెఫను. ఈ స్టెఫను మొట్టమొదటిసారిగా ఈ యొక్క స్టెఫను మొదటి శతాబ్దంలో క్రీస్తు కోసం హతుడైపోయాడు. ఒక యవనస్తుడిగా ఉండి క్రీస్తు కోసం పనిచేసి అక్కడ ఆహారము పంచిపెట్టేటువంటి విధానంలో ఉండి ఆహారాన్ని పంచిపెడుతూ దేవుని సేవ చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ అనేక మందిని బాగు చేస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ అనేక మందిని అతను లేవదీస్తూ ఆ కృంగిపోయినటువంటి వారిని ఓదారుస్తూ ఏం చేస్తూ ఉన్నాడు అంటే గనక అతను అనేక మందిని ధైర్యపరుస్తూ క్రీస్తు ప్రేమను వారిలోకి పంచుతూ ఆ క్రీస్తు ప్రేమ ఎలా